మానవుని తన పోలిక తన స్వరూపంలో నిర్మించడం అనేది జరిగింది. అయితే దేవుడు మానవుణ్ణి ఎలా నిర్మాణం చేశాడంటే శాశ్వతుడిగా చేసేయడం జరిగింది. అంటే దేవుడు ఎలాగూ శాశ్వతుడో అలాగే తన పోలికలో తన స్వరూపంలో చేయబడినడు కూడా శాశ్వతుడిగా చేయబడ్డాడు. అయితే మానవుని గురించి గ్రంథం తెలియజేసేటువంటి సమాచారం ఏంటంటే నరులను నిర్మాణం చేసేది పరమందునటువంటి దేవుడు. అయితే భూమి మీదకి మనుషులు వచ్చిన తర్వాత దేవుడు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలము ఎప్పుడైతే దేవుడు ఆయుష్కాలం కొలిచిస్తుంటాడో ఆయుష్కాలం అనేది ఎంతైతే ఇస్తాడో అంత ముగించుకున్న తర్వాత మనుషుడు ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత జరగబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో గ్రంథం తేటగా తెలియజేయడం జరిగింది. అలాగేనట్లయితే గ్రంథం ఏం తెలియజేస్తుందంటే మనుషుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే తండ్రి దగ్గర నుంచి వస్తున్నాడనే సంగతి మనందరికి తెలుసు. కాబట్టి మనందరం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చున్నాము. మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనందరికి తెలుసును. మొదటి పేతురు పత్రిక 4:19 ప్రసంగ గ్రంథం 12:7 అక్కడ తెలియజేసే సమాచారం ఏంటంటే మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలపోను అన్నాడు. పేతురు పత్రిక మొదటి పత్రిక 4:19 మాట్లాడే సమాచారం ఏంటంటే ఒక మనుషుడు దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటమ్మా? మొదటి పేతురు పత్రిక 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పగించుకోగలిగింది. కాబట్టి ఆత్మ అనుగ్రహించేది ఎవరంటే దేవుడు. కాబట్టి తిరిగి మరలా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళాలి. 2 మనము దేవునికి ఏమేమి జరగాలంటే ఆత్మని సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మ ఏం జరగాలి? అప్పగించుకోవాలి. అలాగనట్లయితే మనము ఎక్కడి నుంచి వస్తున్నామంటే ఎక్కడి నుంచి వస్తున్నామా? దేవుని దగ్గర నుంచి వస్తున్నాం. దేవుడు ఎక్కడికి పంపుతున్నాడంటే ఒకటి గ్రంథం తెలియజేస్తుంది, 3 లోకాల గురించి తెలియజేస్తుంది. ఒకటి భూలోకం. ఒకటి ఏంటమ్మా? భూలోకం. భూలోకం ఉన్నదని గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఆదికాండము 6:11-12 గ్రంథ విధిగా తెలియజేస్తుంది. ఆదికాండము 6:11-12 దేవుడు నరుని నిర్మాణం చేసినప్పుడు వారు భూలోకంలో వారు చెడిపోయారనే సమాచారాన్ని దేవుని యొక్క తీర్పు అనేది దేవుడు భూలోకానికి తీసుకొచ్చే సందర్భంలో మాట్లాడుతుంది. అందరూ చూడమ్మా, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలాత్కారంతో నిండిండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకుని. ఆదికాండము 6:11-12 తెలియజే సమాచారం ఏంటంటే నోవాహు కాలం సరికి లోకమంతా ఎలాగుందంటే చెడిపోయిందంట. అక్కడ తేటగా మాట ఏమన్నారు? అక్కడ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. అంటే ఒకటి భూలోకం ఉంది, 2 గ్రంథం ఏం తెలియజేస్తుందంటే మృతుల లోకమోటి ఉంది. ఏముందండి? మృతుల లోకమోటి ఉంది. కాబట్టి మృతుల లోకం ఉంది, భూలోకం ఉంది. మనుషుని యొక్క స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. వాస్తవానికి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే
భూలోకంలో ఉన్నాం. భూలోకానికి ఎలా వచ్చాము, భూమి మీద మనం ఎలాగ మన జీవితం కొనసాగబడుతుంది, భూమిని విడిచిపెట్టిన తర్వాత మనుషుడు ఎక్కడికి వెళ్తాడు, తర్వాత తీర్పు తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం గత వారంలో తీర్పు గురించి ఆలోచన చేస్తున్నాం. తీర్పు తర్వాత ఏం జరుగుతుందో ఈ పాఠం ద్వారా మనం హెచ్చరిక పొందబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే మృతుల్లోకం ఉన్నదని కూడా గ్రంథం మాట్లాడుతుంది. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనము మరియు 42వ అధ్యాయము 38వ వచనములో ఏం తెలియజేస్తుందంటే ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనము 42వ అధ్యాయము 38వ వచనంలో ఏం తెలియజేస్తుంది అక్కడ? అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలాచుచు మృతుల్లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళుదునని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. కాబట్టి ఇక్కడ మనందరికీ తెలుసును, ఈ యొక్క యోసేపుని ఏం చేశారంటే తన అన్నలో పొత్తిపొరకి అమ్మివేశారు. అమ్మేసినాడు ఏం చెప్పారంటే మృగములు వచ్చి తీసుకొని చనిపోయాడని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో యోసేపుని ఎక్కువ ప్రేమించిన యాకోబు గారు అంటున్నారు, నేను నా కుమారుని వద్దకు ఎక్కడికి వెళ్ళిపోతాను, అయినా మృతుల లోకానికి వెళ్ళిపోతాను. అంటే ఆల్రెడీ ఆయన చనిపోయాడు, చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడమ్మా, మృతుల లోకానికి వెళ్తాడని మాట్లాడుతుంది. ఇదే యాకోబు గారు 38వ అధ్యాయంలో మాట్లాడుతూ, అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనేను, అతను అన్న చనిపోయాను, అతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పో మార్గమును అతనికి హాని సంభవించినట్లా నెరసని వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములకు దుఃఖముతోనే దిగిపోయినట్లు చేదురని చెప్పాను. ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళు యోసేపు దగ్గరికి ఐగుప్తు దేశానికి ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. ఎవరు? యాకోబు యొక్క సంతానం వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు, యోసేపు గారు ఏం చేశారంటే అతను అన్నదాన్ని గుర్తించాడు, వాళ్ళు గుర్తించలేకపోయారు. అయితే తన సహోదరుడు తన తండ్రి ఎలా ఉన్నాడంటే ఉన్నాడని చెప్పినప్పుడు వెళ్ళి సహోదరుని తీసుకురమ్మన్నారు. ఎవరిని? బెన్యామీన్ని. ఇప్పుడు ఈ అక్కడ ఒక నుంచుకుని ఒక సహోదరుని మిగతా 5 పంపించడం జరుగుతుంది. వీళ్ళు రావడం జరుగుతుంది. యోసేపు ఒక ఆయన ఉన్నాడు, ఒక అధికారి, ఇదిగో ఇక్కడ బెన్యామీని తీసుకురమ్మని చెప్పడం జరిగింది యాకోబు గారు. అప్పుడు యాకోబు అంటున్నాడు, ఈయన అన్న చనిపోయాడు అంటే యోసేపు చనిపోయాడు అనుకుంటున్నాడు కదా దృష్టిలో. ఈయన అన్న చనిపోయాడు, ఇతను కూడా చనిపోతే నెరసని వెంట్రుకలు నన్ను దుఃఖంతోనే మీరు మృతుల లోకంలోనికి పంపేస్తారు. అంటే గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఏముందంటమ్మా, ఒకటి భూలోకం ఉందంట, 2 ఏముందంటమ్మా, మృతుల యొక్క లోకం ఉందంట. ఏముందమ్మా? ఒకటి భూలోకం ఉంది, 2 మృతుల లోకం ఉంది. అయితే మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారంటే దేవుడు నరులను ఏం చేస్తాడని పుట్టిస్తుంటాడు. ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో గ్రంథ విధంగా తెలియజేస్తుంది. ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కాగా వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా, మనుషుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటమ్మా, భౌతికమైనటువంటి జన్మ. నేను బోర్డు మీద రాస్తాను, మీరు యాస్టీస్గా రాసుకోండి. భౌతికమైన జన్మ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది అనేది ఇక్కడ తెలియజేస్తుంది. దేవుడు అంట నరులను ఎలా ఎలా సృజిస్తున్నాడు అంటమ్మా, యథార్థవంతులుగా సృజించాను. కాబట్టి దేవుడు మనుషులను భూలోకంలో, భూమి నిర్మించబడింది ఎవరి కొరకు? మానవునికి నివాసయోగ్యంగా దేవుడు భూమిని ఏం చేశాడు? నిర్మాణం చేయడం అనేది జరిగింది. కాబట్టి మనుషుడు దేవుని దగ్గర నుంచి ఎక్కడికి వస్తున్నాడు? భూలోకానికి వస్తున్నాడు. ఆత్మ అనేది దేవుడు సృజిస్తున్నప్పుడు ఎలా సృజిస్తున్నాడు అంటే తన పోలిక తన స్వరూపంలో దేవుడు ఎలా చేస్తున్నాడంటే ఎలా నరులు పుట్టిస్తున్నాడంట. ఇది ఒకటి మాత్రం కనుగొంటే దేవుడు నరులను
యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. పుట్టించినప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే వారు భూలోకానికి వస్తున్నారు. మళ్ళీ భూలోకం ఏం జరుగుతుందంటే రెండు రెండు భూలోకం అనేది రెండు భాగాలుగా ఉంటది. ఒకటి ఏమిటంటే ఒకటి దేవుని రాజ్యం, ఇది సాతాను యొక్క రాజ్యం. కాబట్టి ఇదంతా భూలోకమైనట్లయితే ఈ భూలోకంలో ప్రభనేసిస్తూ వచ్చినప్పుడు దేవుడు జగత్తు పునాది వేయబడకొనిపే ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పించినటువంటి దేవుని రాజ్యం అనేటువంటి సంఘాన్ని క్రీశాక 33 సంవత్సరాలు ఏం చేయబడిన జరిగిందంటే నిర్మించడం జరిగింది, స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే స్థాపించబడిందో ఇప్పుడు ఇది దేవుని రాజ్యం. వాస్తవానికి దేవుడు నరులను యథార్థంగా పుట్టించినప్పుడు భూమి మీదకి ఎలా వస్తున్నారంటే చిన్నపిల్లలుగా ఉంటారు. ఈ చిన్నపిల్లలు అనేది దేవుని రాజ్యం అనేది వారిది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ, మార్పు నొందినటువంటి పసిబిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. కాబట్టి పసిబిడ్డలుగా దేవుడు మనం సృజించినప్పుడు మన పిల్లలుగా వచ్చినప్పుడు ఆ పిల్లలు ఎవరంటే మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తుందండి, చిన్నపిల్లలు చనిపోతే పరలోకం వెళ్తారా వెళ్ళరండి అని. అయితే చిన్నపిల్లలు ఏంటంటే పాపులు కాదు, దేవుడు నరులు పుట్టికలో ఎలా చేస్తున్నాడంటే యథార్థవంతులుగానే చేస్తున్నాడు. అయితే చిన్నపిల్లగా చేసిన తర్వాత నరుడు ఏమైపోతున్నాడంటే నరుడనేవాడు వాస్తవానికి పాపం అయిపోయి సాతానికి బంధకాలకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి చిన్నపిల్లగా చేయబడిన నరుడు ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 2-3 వచనములు. కాబట్టి దేవుడు నరులను చేసినప్పుడు వారు భూమి మీదకి వచ్చినప్పుడు వారు ఎప్పుడైతే దేవుని కార్యాన్ని విక్రమం చేసి ఎప్పుడైతే పాపం చేశారో ఒక ఆదాం మాత్రమే కాదు, ఎవరంటే ఆదాం ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలా ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపం చేయబట్టి మరణం అనేది అందరికీ సంతృప్తి అయిపోయింది. ఇప్పుడు మనుషులందరూ ఏమైపోతున్నారంటే పాపులు అయిపోతున్నారు. పాపులగుట అందరికి వచ్చిన చూడాలి. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం అంటాడు. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 1-2 వచనం ఏం తెలియజేస్తాయంటే అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. అంటే దేవుడికి జగత్తు పునాది ఎప్పుడు పంపి తెలుసు ఏంటంటే మనుషులందరూ ఇప్పుడు ఏం చేస్తారండి అమ్మా పాపం చేస్తారని దేవునికి ఏం తెలుసును భవిష్యత్తు తెలుసు. కాబట్టి దేవుడు ఇక్కడ అపోస్తలుల పౌలు ద్వారా రోమలో ఉన్న ప్రభు సంఘానికి తెలిసే సమాచారం ఏంటంటే యూదుడని అన్యజనుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, అందరూ పాపం చేసి ఏమైపోయారు దేవుని ఎదుట ఏమైపోయారంటే ఒక్కడను నీతిమంతుడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు. అంటే మనుషులందరూ ఏమైపోయారంటే పాపం చేసి ఎవరు ఆదాము ఎలాగైతే పాపం చేసా మరణం తెచ్చుకున్నాడో అలాగే ఆ వరుస క్రమంలో అందరూ కూడా ఏం చేసి పాపం చేసి మరణం అనే బంధకాల్లో అపవాది యొక్క వాడి పని ఏంటంటే భూమి మీద ఒక రాజ్యం ఉందంట. అప్పుడు లోకసభ 4:5 వచ్చిన మాట్లాడతాడు, ఇదిగో ప్రభనేశ్వరి ఎత్తైనటువంటి పర్వతం మీద తీసుకెళ్లి ఇదిగో ఈ లోకరాజ్యం నాకు అప్పగించబడింది, నాకు మొక్కునట్లయితే నేను నీకేమిస్తానంటే ఈ రాజ్యాన్ని ఇచ్చేస్తానండి. అంటే ఆడికి ఒక రాజ్యం అనేది అప్పగించబడింది, ఆడికి ఒక అధికారం ఉంది. ఆ అధికారంతో మనుషులు ఏం చేస్తున్నాడంటే పాపం చేయించి పాపం అనేటువంటి బంధకాలను పెట్టి పాపం చేసిన తర్వాత మరణం అనే బంధకాలు పెట్టుకుని మనుషులు ఏం చేస్తారంటే తన స్వాధీనంలో పెట్టుకుంటారు. అందుకుంటే భూమి మీద దేవుని రాజ్యం ఉంది, అలాగే భూమి మీద సాతానిక రాజ్యం ఉంది. సాతాన్ రాజ్యం అంటే ఎవరైతే సాతానిక ప్రేరేపణ వలన, ఎందుకంటే మనందరూ తెలుసు మొదటి దినవృత్తాల గ్రంథంలో మనం చూసినప్పుడు 21వ అధ్యాయంలో దావీదుని సాతానుడు ఏం చేశాడంటే ప్రేరేపించి పాపం చేయించాడు. ఇస్కరియోతు యోగాన్ని ఏం చేశాడంటే ప్రేరేపించి పాపం చేయించాడు. అది 13వ అధ్యాయం కనపడుతుంది యోహాను సువార్తలో. తర్వాత 5వ అధ్యాయం అపోస్తలులు చూసినప్పుడు అన్నయ్య సపరాల చేత ఏం చేయబడ్డదంటే వాడు ప్రేరేపించి ఏం చేశాడంటే పాపం చేయించాడు. వాడి పని ఏంటంటే మనుషులను ప్రేరేపించి పాపం చేసేట్లుగా పురుగొల్పడం, ఆ తర్వాత ఏం చేస్తారంటే పాపం చేసిన తర్వాత తన బంధకాల్లో పెట్టుకోవడం అనేది అడిసోడు. అలాగే ఎవరైతే పాపం చేస్తారో వారందరూ కూడా సాతానిక రాజ్యంలోనికి
వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వెళ్ళిన తర్వాత వారి యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు జగత్తు పునాది వేయబడకుంటే దేవుడు క్రీస్తుపురం ఏర్పాటు చేసినాడు కాబట్టి క్రీస్తును భూలోకాన్ని పంపించాడు. దేవుడు కలవరసినికి అప్పగించాడు. అప్పగించినప్పుడు దేవుడు ఆయన రక్తమందిర విశ్వాసం వల్ల మనుషుల్ని పాపం చేత అపరాధం చేత చనిపోయి సాతానికి బంధకంలో ఉన్నవారిని విడిపించడానికి దేవుడు చేసినట్టు కృపా ఏర్పాటు అనేది అవుతుంది. ఎవరైతే ప్రభు యొక్క అధికారులు ఒప్పుకొని ఎవరైతే పాపులైపోయారో పాపులైన వారు మరలా ఏమవడానికి అవకాశం ఉందంటే దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చడానికి అవకాశం ఉంది. ఎప్పుడంటే క్రొత్త జన్మ ద్వారా. ఎలాగండి? క్రొత్త జన్మ. అందరూ చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనం చదివినప్పుడు ఎప్పుడైతే ఒక మనుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగైతే పాపం అవుతున్నాడో పాపైన వ్యక్తి సాతానికి బంధకాల్లో ఉన్నవాడు మళ్ళా తిరిగి కొత్త జన్మ ఎత్తినట్లయితే దేవుని రాజ్యం అనేటువంటి సంఘంలో ప్రవేశిస్తారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి మనం చదువుదాము. అందుకు యేసు అతనితో కూడా కొత్తగా జన్మింటేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మింతేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. ఏం జరిగిందన్న ఇక్కడ? ప్రభునేశ్వరు ఆయన బోధిస్తున్న సందర్భంలో రాత్రికాల సమయంలో ఈ యొక్క నికోదేము గారు సన్హెడ్రిన్ సభలో సభ్యుడు, యూదుల అధికారి, ఈయన ఇజ్రాయెల్ బోధకుడు. పగటిపూట యేసుక్రీస్తు బోధించడం వెళ్తే కనుక యూదులు వెలివేస్తారని భయపడి రాత్రికాల సమయంలో వెళ్ళి దేవుని యొద్ద నుంచి పంపడమనియు దేవుడు తోడుకుంటే తప్ప అద్భుత సూచనలు చేయలేవని చెప్పినప్పుడు ఈయన అన్నాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అద్భుతాలు సూచనలు చేసే విశ్వాసం అనేది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి సరిపోదని ఈయనేమన్నారంటే వాడు కొత్తగా జన్మింతేనే గాని దేవుని రాజ్యం చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నప్పుడు ఈయన అనుకున్నాడు, వృద్ధుడైన నేను, ముసలివాడైన నేను మన తల్లి గర్భంలోకి ఎలా గెలగలను, రెండో వాడు ఎలా జన్మింపగలను అన్నప్పుడు అని చెప్తున్నారు. ఒక నీటి మూలంగాను ఆత్మూలంగా జన్మిస్తేనే గాని వారు ఏం చేయలేరంట? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏసే దేవుని కుమారుడు క్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయన పాపిష్మ చనిపోయి పాపిష్మ చనిపోతాను, నేను మారుమనసు పొందుతున్నాను, పాపక్షమతో నేను బాప్తిజం పొందుతానని ఎవరైతే ఏసు అధికారాన్ని ఒప్పుకొని మారుమనసు పొంది పాప క్షమాపణతో ఎవరైతే బాప్తిజం పొందుతారో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయబడతారంటే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ప్రవేశించబడడం జరుగుతుందని దేవుడు వారిని ఏం చేస్తారంటే కుమారునిగా స్వీకరిస్తాడు. ఎప్పుడైతే నువ్వు పాప అయిపోయావో పాప అయిన తర్వాత నువ్వు పాపని గుర్తించి మారుమనసు పొంది ప్రభు అధికారాన్ని ఒప్పుకుని ఆయన కలవరశీలలో నా కొరకు చనిపోయి నేను పాపిష్మ చనిపోతాను, ఆయన కోసం జీవిస్తాను, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే రాజు అని అంగీకరించి విశ్వాసం ఉంచి మారుమనసు పొంది ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుతావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే విశ్వాసం వలన దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే కుమారునిగా స్వీకరిస్తాడు. అప్పుడు దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు యొక్క సంఘంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు గ్రంథ విధంగా తేటగా తెలియజేస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 'యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఏంటంటమ్మా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకున్నారంటమ్మా? క్రీస్తుని ధరించుకున్నారు. వారు ఎవరైతే అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు గలతీయుల ప్రభు సంఘానికి పత్రికను రాస్తూ ఏమని తెలియజేస్తుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మీరు దేవునికి ఏమైనారంటమ్మా? కుమారులై ఉన్నారు. భూమి మీద నరులు దేవుని కుమారులుగా బ్రతకొచ్చు, అపవాదిక కుమారులుగా కూడా బ్రతకొచ్చు. ఎందుకంటే ప్రభునిస్కి తేటగా చెప్పారు కదా యోహాను సువార్తలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే ఒకటి పరలోకమైన దేవుడు ఉన్నాడు తండ్రి, అలాగే మరొక ఆయన ఉన్నాడంటే అపవాదులుడే తండ్రి. అబద్ధం ఆడేవారందరికీ జనకుడు ఎవరంటే అపవాది. అలాగనట్లయితే ఇక్కడ దేవుడు మనం కుమారుగా స్వీకరించాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసం వలన మనం దేవుడు ఏం చేస్తారంట?
కుమారుగా అంగీకరిస్తాడు అని మాట్లాడుతూ అక్కడ ఏమైనా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏమైనట్టమ్మా క్రీస్తును ధరించుకున్నారు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తిసం పొందుతాడో బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యం అనేటువంటి క్రీస్తు యొక్క సంఘంలోని ప్రవేశిస్తాడు. ఇది గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 వచనం నుంచి 27 వచనం తెలియజేస్తుంది. ఇంతవరకు బాగుంది. మనమందరము కూడా భూలోకానికి వస్తున్నాము. దేవుడు నరుని చేస్తున్నాడు, యథార్థంగా పుట్టిస్తున్నాడు. చిన్నపిల్లలు వచ్చిన మనము ఊహ తెలిసిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఎరగకుండా, ప్రభుని ఎరగకుండా, ప్రభుని విశ్వాసం ఉంచుకోకుండా ఎప్పుడైతే మనం జీవితం కొనసాగిస్తుంటామో అప్పుడు మనుషులు ఏమవుతారంటే దేవునికి శత్రువుగా మిగిలిపోతారు. అందరూ పాపులు అవడం. పాపులు అయిన తర్వాత దేవుని యొక్క కృపా ఏర్పాటును బట్టి, ఆయన సంకల్పం బట్టి దేవుడు మళ్ళీ కొత్త జన్మ ద్వారా బాప్తిసం పొందుట ద్వారా మళ్ళా కుమారులుగా స్వీకరిస్తాడు. తన రాజ్యంలోని మళ్ళీ ఏం చేస్తుంటాడు, ఆయన చేర్చుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకు తెలియాల్సిన సమాచారం ఏంటంటే ఇక్కడ పాపుల్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ దేవుని యొక్క జనాంగం ఒకటి ఉంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు బాగుంది. అయితే భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు కూడా ఏం జరగాలంటే ఖచ్చితంగా ఏం జరగాలమ్మా, ఏదో ఒక రోజు ఏం జరగాలి, దేహాన్ని ఏం జరగాలి, విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం, ఇక్కడ ఉన్నటువంటి వారు చనిపోతారు, ఇక్కడ ఉన్నవారు కూడా చనిపోతారు. ఇక్కడ మనుషుడు దేవుని సంకల్పం తెలుసుకోకుండా, దేవుడు ఎరక్కోకుండా ఒకరు ఇక్కడ చిన్నపిల్లలు కూడా అనేక మంది ఏం చేస్తారంటే నిద్రించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని రాజ్యంలో ఉన్నవారు దేహాన్ని విడిచిపెడతారు. ఇక్కడ అపవాదికి బంధకాల్లో ఉన్నవారు పాపంలో ఉండి ఒక చనిపోయే అవకాశం ఉందండి, ఉంది. అందుకే ప్రభు యేసుక్రీస్తు ఏం చెప్పారండి యోహాను సువార్తలో, మీరు కాదని నేను మరి ఒక నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళే స్థలంలో మీరు రాలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నప్పుడు ఆ యూదులు అనుకున్నారు తనతోనే చంపుకుంటాడా, ఎక్కడికి వెళ్తాడన్నప్పుడు మీరు క్రింద వారిని పైనుండి వచ్చేవాడని చెప్పి యోహాను సువార్త 8:26 నుంచి మాట్లాడతానంటాడు. ఇదిగో నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరంటే ఎవరైతే పాపలో ఉండి చనిపోతారో వారు నేను వెళ్ళే చోటికి రాలేరని చెప్పేశాడు. అంటే పాపలో ఉన్నవారు నేనే ఆయన విశ్వసించినల్లా వారు ఖచ్చితంగా ఏం జరగదు, నేను వెళ్ళే స్థలంలోనికి రాలేరు. అంటే దాని అర్థం ఏంటంటే భూలోకంలో ఎవరైతే మనుషుడిగా నరుడుగా నిర్మించబడి జీవితకాలం కొనసాగిస్తున్నారో ప్రతి మనుషుడు కూడా ఏం జరగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏం జరగాలి, దేహాన్ని ఏం జరగాలంటే విడిచిపెట్టాలి. ఎందుకంటే మరణం అనేది అందరికి ఉంది. ఎవరికి ఉందమ్మా, మరణిస్తే ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడ దేవుని రాజ్యంలో ఉన్నవారు మరణించిన మృతుల్లోకానికి వెళ్తారు, సాతానిక రాజ్యంలో ఉన్నవారు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు, మృతుల్లోకానికి వెళ్తారు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏమిటండి, ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు దేవుని రాజ్యంలో చేర్చబడినంత మాత్రాన వారు ఒకవేళ విశ్వాసం నుండి తొలగిపోతే, విశ్వాసంలో దేవుడు కుమారులుగా స్వీకరించారు కదా, ఇప్పుడు విశ్వాసం నుండి తొలగిపోతే వారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, రాసుకోండి. విశ్వాసం నుండి తొలగిపోయిన వారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ సాతాను యొక్క బంధకంలోకి వెళ్ళిపోతారు. ఎవరు చెప్పారు, గ్రంథం తేటగా మాట్లాడింది. ఎవరు వెళ్ళిపోతారంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనములు, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ తెలియజేసే సమాచారం ఏమిటంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఏమని తెలియజేస్తారంటే అన్యాయస్తులు ఎవరు కాదంటే దేవుని రాజ్యానికి వారసులు కాదు, హక్కుదారులు కాదు. ఎందుకంటే అక్కడ లిస్ట్ ఇచ్చేసాడు, ఒక 10 విషయాలు చెప్తాడు. ఈ 10 ఎవరంటే ఈ 10 వారందరూ కూడా రక్షించబడ్డవారే, కానీ మరలా గనక వెళ్ళిపోయినట్లయితే అని తేటగా మాట్లాడేశాడు. అందరూ చదవాలి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాదని మీకు తెలియదా, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితం గలవారైనను, పురుష సంయోగులను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం మాట్లాడదాం. మీలో కొందరు అట్టివారైంటురు గాని, అంటే ఒకప్పుడు ఎవరంటే అందరూ అట్టివారే, కానీ ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించబడిన తర్వాత
ప్రభువుని విశ్వాసం ఇచ్చిన తర్వాత ఆ జీవితాన్ని ఏం చేసామంటే సిలువేయబడిన తర్వాత ప్రాచీన స్వభావాన్ని మరలా అలాంటి ఒక స్వభావాన్ని కలిగి ప్రదర్శించబడినట్లయితే అలాంటి వారికి ఏం లేదంటే మీరు కడగబడి పరిశుద్ధపరచబడి ఆత్మచేత నీతులు మీరు పరిశుద్ధపరచబడిన తర్వాత నీతి కూడా తీర్చబడిన తర్వాత మరలా కనుక అటువంటి కార్యక్రమం జరిగించినట్లయితే అట్టి వారికి ఏం లేదంటే దేవుని రాజ్యములకు ఎవరు కాదంట హక్కుదారులు కాదు. ఎందుకంటే మరలా వాళ్ళు ఏమైపోవడానికి అవకాశం ఉంది. ఎంతమంది చెప్పారు? 10 మంది చెప్పారు లిస్టు. ఎవరు? అన్యాసులు అన్నాడు, అడంగితనం అన్నాడు, పురుష సంయోగులు అన్నాడు, విగ్రహాధికులు అన్నాడు, విద్యార్థులు జాగ్రత్త గలవారు అన్నాడు, దోచుకునేవారు అన్నాడు, దొంగలు అన్నాడు, లోబులు అన్నాడు. అలాగనట్లయితే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటమ్మా? విశ్వాసం నుండి మళ్ళీ తొలగిపోయే ప్రభావం ఉంది. అందుకే అపోస్తలుడు తిమోతికి లేఖ రాస్తూ 6:10 చెప్పాడు ఏమనంటే, ఒకసారి చదువుదాం. ఏమంటారంటే, ఇక్కడ ధనాపేక్షమైన సమస్తమైన కీలుకు మూలమని చెప్పుకుంటూ వస్తూ అక్కడ ఏం తెలియజేస్తారంటే 10వ ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకుండ్రి. కాబట్టి దైవజనులు అయితే అట్టి వాటిని ఏం చేద్దాడైనా విసర్జించు, నీతిని భక్తిని ప్రేమను సాత్వికను వెంటాడు ప్రయత్నించమని మాట్లాడు. అంటే విశ్వాసం తొలగిపోయే అవకాశం ఉందా? ఉంది. అందుకు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము దాన్ని ఆశించి అనేకులు ఏమైపోయారంటమ్మా? తమ్ముడు తామునే పొడుచుకుని విశ్వాసము నుండి తొలగిపోయి. అంటే విశ్వాసం ఉంచారు కానీ మరలా ఏమైపోయారంటే వాళ్ళు అనంతరం రక్షించబడలేదు కానీ విశ్వాసం నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంది. అలా తొలగిపోయిన వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే, ఒకటి మనం ఇక్కడ చూస్తున్నాం, విశ్వాసం తొలగిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మృతులోకానికి వెళ్తారు. పాపల ఊడి చనిపోయిన వాళ్ళు కూడా ఏమవుతారు? మరణిస్తారు. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారమ్మా? మృతులోకానికి వెళ్తారు. ఇక్కడ చిన్నపిల్లలు చనిపోయినా ఇక్కడికి వెళ్తారు. అలాగే క్రీస్తు రాజ్యంలో చేర్చబడి క్రీస్తు సభ్యుడిగా ఒక దేహాన్ని విడిచిపెట్టినట్లయితే వారు కూడా ఏం చేయబడతారు? వారు కూడా దేహాన్ని ఏదో ఒక రోజున మరణించవలసింది. మరణం అనేది ఎవరికి ఉందమ్మా? మరణం అనేది దేవుని రాజ్యంలో మరణించడానికి కాదు, భౌతిక సంబంధంగా దేహంలో ఉన్న వారికి మరణం అనేది ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు. ఎందుకంటే అలాగే దేవుడు ఆది కాండంలో ఆదాం ఉన్నాడు. ఆదాం భూమి మీద మొట్టమొదటి సృష్టించబడిన తర్వాత 930 సంవత్సరాలు బ్రతికాడు. 931 సంవత్సరంలో ఏం చేసిన మరణించడం జరిగింది. ఆదాం మాత్రమే కాదు, భూమి మీద అత్యధిక బ్రతికిన వ్యక్తి మెతుషెలా గారు 949 సంవత్సరాలు బ్రతికిన 970 సంవత్సరాలు ఏమైపోయినట్టు ఆయన దేహాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు భూమి మీద శాశ్వతంగా ఉండడానికి నరుడైన నిర్మాణం చేయబడలేదు. దేవునితో పాటు యుగయుగాలుగా పరలోకములో మనుషుడు తనతో పాటు నివసించాలని దేవుడి తన పోలిక తన స్వరూపంలో నిర్మాణం చేశాడు తప్ప భూమి మీద శాశ్వతంగా ఉండడానికి ఏం చేయబడలేదైనా నిర్మాణం చేయలేదు. ఎందుకంటే భూమి మీద వచ్చిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏం జరగాలంటే మరణం చూడకుండా ఏ మనుషుడు తప్పించుకోలేడు. కీర్తన గ్రంథం 89:48 కీర్తన గ్రంథం 89:48 అలాగే 90:3 అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరుగురండి అని సెలవిస్తున్నావు అని మాట్లాడుతూ 89 కీర్తన 48 అంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. అంటే ఖచ్చితంగా ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే కీర్తన గ్రంథము 89:48 90 ఇక్కడ ఎవరైనా సరే ఖచ్చితంగా ఏం జరగాలంటే ఆది కాండంలో కూడా ఉంటుంది 3:19 మనకి సరిపోతుంది. కాబట్టి అందరూ చదవండి అమ్మా. కీర్తన గ్రంథం 89 కీర్తన 48 చదవండి. మరణము చూడక బ్రతుకున్నాడు అంటే మరణము ఖచ్చితంగా అనిపించవలసిందేనా? నరుడైన వాడు ఖచ్చితంగా ఏం జరగాలంట? అందరూ చదవడం వచ్చిందని. మరణము చూడక బ్రతుకున్నాడెవడు? పాతాల యొక్క వస్తువులు కాకుండా తను తప్పించుకోగలవాడెవడు? 90:3 నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరండి అన్నప్పుడు ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా ఖచ్చితంగా ఏం జరగాలి? దేవుడు నరులారా తిరిగిరన్నప్పుడు ఖచ్చితంగా ఏం జరగాలంటే వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే దేవుడు సర్వజీవులకు మరణాన్ని ఏర్పాటు చేశాడు. యోబు గ్రంథం 30:23 గ్రంథం తేటగా మాట్లాడుతుంది. యోబు గ్రంథం అందరూ చదవాలి. యోబు గ్రంథం 30
23వ వచనంలో గ్రంథం విధంగా తెలియజేస్తుంది. చూడండి అందరూ ఒకసారి. యోబు గ్రంథం పేజీ నెంబర్ వచ్చి 441వ పేజీలో ఏం తెలియజేస్తుందంటే, మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత అంటే ఏంటనమాట, సమాజ మందిరముకు నీవు నన్ను రప్పించదు అని నాకు తెలియను. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేయబడుతుంది యోబు గ్రంథం అంటే, మరణములకు సర్వజీవులకు నియమింపబడినటువంటి సంకేత. అంటే సర్వజీవులకి ఏముందమ్మా, మరణం అనేది ఉంది. ఎందుకంటే అది ఎవరు ఏర్పాటు చేసిందంటే దేవుడు ఏర్పాటు చేశాడు. దేహానికి ఏముందంటే మరణం ఉంది, ఆత్మకి ఏమి లేదంటే మరణం అనేది లేదు. ఎందుకంటే ఆత్మ అనేది దేవుని యొక్క పోలిక స్వరూపంలో నిర్మాణం చేయబడింది కాబట్టి ఆత్మకి ఏం లేదంటే చావు లేదు. దేవుడికి చావు ఉందంటే భూమి మీద జీవించిన నరుడు అయినటువంటి దేహానికి ఏముందంటే లిమిటేషన్ ఉంది. దేవుడు పితల కాలంలో 900 పైబడి బ్రతం ఇచ్చాడు. తర్వాత దేవుడు అన్వేషించి ఆయుష్కం ధర్మశాస్త్రానికి వచ్చినప్పుడు, తర్వాత నోవాకాలకు వచ్చి 120 సంవత్సరాలు చేయడం జరిగింది. తర్వాత దేవుడు దాన్ని 60-70 సంవత్సరాలు చేశాడు. కాబట్టి లైఫ్ స్పాన్ అని అయిపోయిందంటే దేవుడు ఏం చేశాడు, రెడ్యూస్ చేసుకుంటూ వచ్చేసాడు. ఎందుకంటే భూమిని ఎంతకాలం ఉన్నా ఎప్పుడో ఒక రోజు ఏం జరగాలంటే ఖచ్చితంగా నరుడైన వాడు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే సర్వజీవులకు మరణముకు సంకేత, నియమింపబడిన సంకేత. అంటే ప్రతి మనుషుడికి మరణం అనేది, సర్వజీవులకు మరణం అనేది ఉన్నది. దాన్ని దేవుడు ఏర్పాటు చేసింది. అయితే ఇంతవరకు బాగుంది. ఒక మనుషుడు దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు, వచ్చి దేవుడి చేయడం ఎటువంటి లోపం లేదు, యథావంతుడిగానే చేస్తున్నాడు. అయితే చిన్నపిల్లగా ఉన్నప్పుడు వారందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ తర్వాత మనుషులు ఏమవుతారని పాపనవుతారని దేవుడు జగత్తు పునాది వేయబడకుండా తెలిసింది కనుక పాపలైన వారిని రక్షించడానికి దేవుడు చేసిన కృప ఏర్పాటు ఏంటంటే, రేపు రాబోయే తప్పించుకోవడం దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం జరిగింది. అది క్రీస్తు ప్రభు ద్వారా క్రీస్తు యొక్క 33.5 సంవత్సరంలో అది స్థాపించబడడం జరిగింది. అయితే ఇప్పుడు పాపలైన వారు కొత్త జన్మ ఎత్తినట్లయితే, తిరిగి మళ్ళా జన్మించినట్లయితే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత వారు దేవుని కుమారుగా కొనసాగబడుతున్నప్పుడు విశ్వాసం వల్ల మరలా ఒకవేళ అన్వేషణ కానీ, విగ్రహాలు కానీ, దోచుకునే వారు కానీ, అన్వేషణగా కానీ, ఆడంతంగా కానీ, పురుషంయోగులుగా కానీ, లేకపోతే కనుక ధనాపేక్షపాలుగా కానీ కొనసాగబడినట్లయితే మరలా విశ్వాసం నుండి తొలగిపోతారు. తొలగిపోయినట్లయితే వారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారంటే, వారందరూ కూడా ఏం చేస్తారంటే, అది వారు అంటే దేవుని రాజ్యంలో ఉన్నవారు దేహాన్ని విడిచిపెట్టినా, భూమి మీద సాతానిక బంధకాల నుండి పాపులై ఉండి మన విశ్వాసం తొలగిపోయి క్రైస్తులైన తర్వాత విశ్వాసంలో తొలగిపోయిన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారంటే, అందరూ ఎక్కడికి వచ్చేస్తారంటే మృతుల్లోకానికి వచ్చేస్తారు. కానీ మృతుల్లోకం అనేది ప్రభునేసి రాకమునుకున్నటువంటి పరిస్థితి వేరు. కానీ ప్రభునేసి భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన పాతాలకు వెళ్ళినప్పుడు, మృతులోకి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, ఆయన చెరగా ఏం చేశారంటే, ఇక్కడ అందరూ ఒకే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభునేసి ఏం చేశారంటే, ఇప్పుడు మృతుల్లోకం అనేది ఎన్ని భాగాలు అయిపోయిందంటే 2 భాగాల కింద అయిపోయింది. ఏంటమ్మా, 2 భాగాల కింద అయింది. ఒకటి ఏంటమ్మా, ఇది పరదైసు, దాన్ని ఏమనంటే నెమ్మది కలిగిన స్థలం అన్నాడు. లోకసు వార్త 16వ అధ్యాయము 26వ వచనము 25వ వచనం చూడండి. అలాగే ఇప్పుడు ఇది పాతాళం. ఇదేంటనేది పాతాళం. లోకసు వార్త 16వ అధ్యాయము 24వ వచనము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. ఈ మధ్యలో ఏముందంటే, ఏముందంట మధ్యలోను, ఏముందమ్మా అందరూ చూడండి రా, మధ్యలో ఏముందంట, అగాధం ఉందంట. లోకసు వార్త 16వ అధ్యాయము 26వ వచనం తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడ మనుషుడు భూమి నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందంటే, మానవిక స్థితులు ఎలా మార్చబడుతుంది. మా భూలోకంలోకి వచ్చిన స్థితి మృతులోకం స్థితి ఉంటది. తర్వాత ఏం జరుగుద్దో మనం చూడబోతున్నాం. కాబట్టి పరదేశం అనేది ఎవరు వెళ్తారంటే, దేవుని రాజ్యంలో ఉండి ఎవరైతే తన విశ్వాసాన్ని కాపాడుకుంటా వారు పరదేశికి వెళ్తారు, వారు నెమ్మది కలిగిన స్థానానికి వెళ్తారు. దీనికి పరదేశం ఇంకో రిఫరెన్స్ కావాలంటే 23వ అధ్యాయం 43వ వచనం కూడా రాసుకోండి. 23వ అధ్యాయము లోకసు వార్త 43వ వచనంలో ఏం తెలియజేస్తుందంటే, ఒకసారి మనం 16వ అధ్యాయం లోకసు వార్త చదివినట్లయితే 19వ వచనం నుంచి మనం 26వ వచనం చదువుతాం. అప్పుడు విషయాలు మనకు తేటగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. నేను చదువుతాను, మీరు వినండి. లోకసు వార్త 16వ అధ్యాయము, లోకసు వార్త 16వ అధ్యాయము 23వ
19 వచ్చి నుంచి చదువుతాను అమ్మందరూ శ్రద్ధగా వినండి. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రపును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడుండేను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఎంట వాకట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనుక్కోబడేను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతడు పాతాళమందు బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరుని చూచి అంటరం చేసుకున్నందుకు చూడమ్మా, తండ్రివైన అబ్రాహ్మ, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ఉంచి నా నాలుగు చల్లార్చుకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించితివి, అలాగనే ఈ లాజరు కష్టము అనిపించదని జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఎక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజారుకున్నట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజారుకున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఏముందంటమ్మా మధ్యలో? ఏముందంటమ్మా అందులో చూడరా, చదివేస్తాం కదా. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడంట ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే భూమి మీద సన్నపు నార బట్టలు దొరుకుని ఉదరంగు బట్టలు దొరుకుని సుఖమనిపిస్తూ దినదినము భోగ జీవితం కొనసాగించేశాడు. ఇప్పుడు దరిద్రుడు ఉన్నాడు, లాజరు. ఇతడు అతని ఇంటి దగ్గర పడి ఉండి అతను బల్ల మీద పడి రొట్టె ముక్కలు తింటూ అతను కురుపుతో ఉన్నటువంటి కుక్కలు వచ్చి సహితం నాకిట్టిన పరిస్థితుల్లో ఇరువురు చనిపోయారు. ఈ దరిద్రుడు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే దేవదూతలు వచ్చి ఏం చేసినట్టమ్మా, అబ్రహాము రొమ్మును అనుకుంటాకి కొనుక్కోని అంట ఈ ఎక్కడంట నెమ్మది కలిగినటువంటి స్థలానికి. ఇప్పుడు ధనవంతుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని ఇష్ట ప్రకారం తన ఇష్ట ప్రకారంగా బ్రతికి అతను కూడా ఏమైపోయాడు, చనిపోయాడు. ఎక్కడికి వచ్చేసాడు, పాతాళంలోకి వచ్చేసాడు. అక్కడ ఏమన్నాడంటే దీన్ని యాతన కలిగిన స్థలం అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత అమ్మాయినా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పాతాళంలో ఉన్నటువంటి లాజరు అంటున్నాడు, క్షమించాలి ధనవంతుడు అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రాహ్మ, నీవో నిన్ను ఆనుకున్నటువంటి కుటుంబం ఆనుకున్నటువంటి ఆ లాజరు యొక్క చిటికిన వేలుతో నా నీళ్లు ముంచి నా నాలుగును చల్లార్చమను, నేనేమైపోతున్నాను ఇక్కడ యాతన పడుచున్నాను అన్నప్పుడు అప్పుడు అబ్రహాం గారు అన్నారు, అయ్యా మీకు అంటే పాతాళంలో ఉన్నటువంటి యాతన చేస్తున్నటువంటి ధనవంతుడికి మాకంటే పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము లాజరుకి మధ్యలో ఏముందంట, మహా అగాధం ఉంచబడింది. అక్కడ వారు ఇక్కడికని, ఇక్కడ వారు అక్కడికి రాజానుకున్నట్లు మీకు మాకు మధ్యన ఏముందంట, అగాధం ఉంచబడింది. అందుగురించి భూలోకంలో ఉన్నప్పుడు మన ఇష్ట ప్రకారంగా కాదు, దేవుని ఇష్ట ప్రకారంగా మనుషులు ఏం జరగాలంటే ఆయన చిత్త ప్రకారంగా. అందుకే ప్రభు నేసి ఏం చెప్పారంటే ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం, అంటే తండ్రి ఇష్ట ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో, ఆయన సంకల్ప ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే పరదేశం వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. ఒక భూమి మీద ఉన్నప్పుడు నా ఇష్టం మాట్లాడితే ప్రతి ఒక్కరు మాట్లాడి నా ఇష్టం ప్రకారం బ్రతుకుతున్నాను, నీ ఇష్ట ప్రకారం బ్రతుకున్నట్లయితే అప్పుడు అంటున్నాడు ఎవరో ధనవంతుడు, అయ్యా సరే నేను ఎలాగో వచ్చేసి నా పరిస్థితులు కూడా పోయింది, నాకు ఇంటి దగ్గర 5 సహోదరులు ఉన్నారు, కానీ ఇక్కడి నుంచి వెళ్తే ఒకరు ఎవరైనా ఏం చేస్తారు, నమ్ముతాడు కాబట్టి నువ్వు అని పంపించుకున్నప్పుడు ఆయన అంటాడు భూమి మీద అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, మోషలు ఉన్నారు, వారు చెప్తే నమ్మలేనప్పుడు నీకు పట్టింది అయితే వారికి పడుతుంది. అంటే ఒక్కసారి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అంతేకాదు దేవుడు అన్నాడు భూమి మీద కృప చూపు నా యందే మీరు అతిశయపడాలి. ఎందుకంటే దేవుడు భూమి మీద మాత్రం కృప చూపుతాడు. భూమిని దాటి వెళ్ళిపోయిన తర్వాత, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి కనుక, అందుకే ప్రభునేసి చెప్పారు పాతాళమైనది ఉంది, పరదేశమైనది ఉంది. ఇది వాస్తవమైన సమాచారం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు మరియు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను పాతాళ లోక ద్వారములు పెరిగేదిగా నెరవేరు. అంటే పాతాళం ఉందని ప్రభు యేసుక్రీస్తు చెప్పడం జరిగింది తన పరిచర్యలో. అందుకే ఇక్కడ ఏంటంటే పాతాళం ఉంది,
ఇందాక మన కీర్తన గ్రంథం కూడా మనం చదువుకున్నాం, భక్తులు తెలుసు. యోబు గారు అంటారు, యోబు గారు కూడా మాట్లాడతారు, యోబు గ్రంథంలో కూడా ఉంటుంది. మనం చదివినట్టయితే పాతాళమైన ఉంది, భక్తిహీనులు భూమి మీద ఉంటారు, ఇష్టపరంగా బతుకుతారు, ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోతారంట, పాతాళంకి వెళ్ళిపోతారు అన్నాడు. ఇందాక మనం చదువుకున్న కీర్తన 89:48 మరణము చూడక నలుగు బతికేవాడే ఉన్నాడు, పాతాళం వస్తుంది అక్కడ తప్పించగలిగిన వాడే ఉన్నాడు అని. తప్పించుకోలేదు, ఎవరో తప్పించుకోలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువులు ఉంటే తప్ప నువ్వు పాతాలను తప్పించుకోవాలంటే అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుకంటే తేటగా మాట్లాడు. యోగ గ్రంథం చూద్దామా ఒకసారి? ఇది ఎలా పట్టుకున్నారు మూడుకుండి. ఇక్కడ యోగ గ్రంథం చూద్దాం. వదిలే సమయం సరిపోయి మీరు చూసుకోండి, బెల్ల కూడా కొట్టేసింది. కాబట్టి ఇప్పుడు మనుషులు ఏం జరుగుతుందంటే, భూలోకం ఉంది, మృతులోకం ఉంది. మనుషులు భూలోకంలో రెండు 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 భాగాలుగా విభజించబడ్డ దేవుడి రాజ్యము, సాతాను రాజ్యం. అలాగనే ఇక్కడ మృతుల్లోకం ఉంది, మృతుల్లోకంలో కూడా రెండు భాగాలుగా ఉంది. ఒకటి పరదేశం, రెండు ఏముందంటే పాతాళం. మధ్యలో ఏముందంటే ఇక్కడ వారు అమ్మాయిలతో బోర్డే చూడాలి, బోర్డు ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ వారు అక్కడికైనా, అక్కడ వారు ఇక్కడికి ఏం చేయడం లేదు, దాటడానికి లేదు. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అవకాశం అంటే, అయ్యో నేను వేపం తట్టుకోలేకపోతున్నా తండ్రి నా అబ్రహ్మ నీ రొమ్మును అనుకున్నాడంటే, అలాగనే చిటికిన వేలుతో నా నాన్నకు ఏం చేయమన్నాడండి? యోగ గ్రంథం చదవమంటారా? చదివండి. అయితే సమయం సరిపోతుంది నాకు, నేను చదివేస్తాను. నేను తీస్తాను ఆల్రెడీ. 20:13 వారి శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళములకు దిగుపోదురు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, భక్తులను భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్ట ప్రకారం బతుకుతారు, వారు వర్ధిల్లుతారు అనుకుంటున్నారంట. భక్తి బదులు చూసినప్పుడు ఒక్కసారిగా భక్తిహీనుడు ఏమైపోతారంటే పాతాళానికి దిగిపోతాడు. అంటే పాతాళం అనేది ఉన్నది. అలాగైనట్లయితే ఇలా చూడాలండి శ్రీనివాసరావు గారు. ఇలా చూసినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరికి తెలుసు కదా, రెండో ప్రత్యక్షత ఉంది కదా. యేసుక్రీస్తు వచ్చినప్పుడు దీనేమన్నాడంటే రెండవ ప్రత్యక్షత. రెండో ప్రత్యక్షత వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, రెండవ ప్రత్యక్షత ఏం జరుగుద్దమ్మా? గత వారం టాపిక్ కదా, తమ్ముడు అడిగాడు. ఏం జరుగుద్దమ్మా రెండో ప్రత్యక్షత వచ్చినప్పుడు? తీర్పు జరుగుద్ది. మన అంచె తీర్పు. అది ఏంటమ్మా? అంచె తీర్పు జరుగుద్ది. యేసు రెండోసారి రాబోతున్నారు. ఎక్కడంటే హెబ్రీ రాష్ట్ర పత్రిక 9:28 హెబ్రీ రాష్ట్ర పత్రిక 9:28 మొదటి తెస్సలోనికీయులకు రాష్ట్ర పత్రిక 4:13-19 చదివినప్పుడు అక్కడ ఏం తెలియజేయబడుతుందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంట రెండోసారి పాపం లేకుండా ప్రత్యక్షమైనప్పుడు తన కొరకు కనిపెట్టుకున్న రక్షణ నిమిత్తం పాపం లేక రెండోసారి ఏమవుతారంటమ్మా? ప్రత్యక్షం కాబోతున్నారు. చదువుతాం ఒకసారి హెబ్రీ రాష్ట్ర పత్రిక 9:28 27 కూడా చూడండి ఒకసారి. అందరూ చూడండి రా. 205వ పేజీ బోర్డు ఇక్కడ ఉంటుంది, తెలుగు ముందు చూడండి రా. మనుషులు ఒక్కసారి మృతి పొందవల్లని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండివారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షం కావాలి. అంటే ప్రభువు యేసు రెండోసారి రాబోతున్నారమ్మా, రాబోతున్నారు. వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటమ్మా? మనుషులకి తీర్పు జరుగుద్ది. ఎక్కడంటే పరదేశంలో ఉన్న వాళ్ళు వస్తారు, ఆ పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. మనుషులు ఎందుకంటే తీర్పు అనేది ఉందంటే ఉంది. తీర్పు అనేది ఉందమ్మా, ఉంది. ఎందుకంటే ఒకసారి మనం వచ్చినట్టు రాసుకోండి. నేను చెప్తున్నాను, సోదరు ప్రసాద్ గారు కొంచెం తీస్తామండి, టైం సరిపోదు. ప్రకటన గ్రంథము 20:11-12 అలాగే అపోస్తుల కార్యములు 17:31 అలాగే యోహాను సువార్త 5:28-29 రెండో పేతురు రాసిన పత్రిక 3:10. కంగారు పడకండి, ఒకటి నుంచి చదువుతాను. ఈలోపు రాసుకుంటూ ఉండండి, కానీ వినండి. ప్రకటన గ్రంథం 20:11-12 తెలియజే సమాచారం ఏంటంటే, మరియు ధవలమైన మహాసింహాసమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలవ చోటు కనబడకపోయిను. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను,
మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు ఎందుకు రాయబడిన వాటిని బట్టి తమ తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందిరి. మృతులు ఏం పొందుతారంటమ్మా? ఇది ప్రకటన గ్రంథము పద్మాస్ దీపంలో పరవాసి అయినటువంటి అపోస్తలుడు యోహానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తెలియజేసిన ప్రకటన ప్రత్యక్షత బయలుపాటు ఏంటంటే మనుషులందరూ సింహాసనం మనుషులందరూ ఏం చేయబడతారంటే పోగు చేయబడతారంట. అందులో ఆకాశము భూమి ఏం చేయబడి నిలవజాలేకపోతుంది. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెండో ప్రత్యక్షలో ఆయన అగ్ని జ్వాలతో రాబోతున్నారు కదా. మనం చదువుదాం ఒకసారి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అందరూ తీసుకోండి. 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం చదివేద్దాం మనం. 17 వరకు. సహోదరులారా నిరీక్షణ లేని ఇతర వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినారా? అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీలమై నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధించి ఎరము ఆర్భాటంతోనూ ప్రధాన భూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిల్చుండు మనం వారితో కూడా ఏకంగా ప్రభు నిద్రకు ఆకాశ మండములకు మేఘల మీద కొనుక్కోబడదు. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. అంటే ఏమవుతుందంటమ్మా? ప్రభు యేసు వచ్చినప్పుడు ఎలాగైతే నిద్రించిన వారు మొట్టమొదటిగా లేపడతారంట. యేసు ఎలాగైతే చనిపోతే లేపడ్డాడని విశ్వాసం ఉంచారు, యేసు విశ్వాసం వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేయబడతారంటే నిద్రించినట్లయితే వారు లేపబడతారు. దేవుడు వారు వెంట పెట్టుకుని తీసుకొస్తాడంట. బయటగా సజ్జులైన మొట్టమొదటిగా ఎవరైనా మృతులు ఉన్న వారు ఏం చేయబడతారు? అందుకే యోహాను 5:28 అంటాడు మృతుల పునరుత్థానం ఉందంట. మృతుల పునరుత్థానం అంటే చెప్పి సమాధంలో ఉన్నవారు శబ్దం ఏంటంట సమాధంలో నుండి బయటకు వస్తారు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు జరుగుద్దిరా? యోహాను 5:28 వచనములు. వచ్చేది ఎందుకు వస్తారు? తీర్పు ఎందుకు కూడా రాబోతారు. వచ్చేటప్పుడు దేని బట్టి తీర్పు జరుగుతారు? అక్కడ తమ తమ క్రియల చొప్పున మనుషులకు ఏం చేయబడుతుంది? తీర్పు అనేది తీర్చబడుతుంది. చదవడం వచ్చిన అందరూ. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకు బయటకు వచ్చేద్దరు. ఎప్పుడు? ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రభావం కనబడి దూరంతో కూడా ఎప్పుడైతే పరలోకం దిగి వస్తాడో అప్పుడు జరిగే కార్యం ఏంటంటే ఇదిగో నిద్రించిన వారు అన్నాడు కదా. ఇక్కడ ఇక పరదేశంలో ఎవరైతే నిద్రించిన వారు ఉన్నారో మృతులైన వారు అందరూ కూడా ఏం చేయబడతారంటే సింహాసనం ఏం చేయబడతారంట? పోగు చేయబడతారు. మొదట ఎవరంటే నిద్రించిన వారు ఏం చేయబడతారంట? లేపడతారు. ఎప్పుడు? క్రీస్తు వచ్చి రెండో ప్రత్యక్షంలో ఈ తీర్పులోకి వస్తారు. ఇది అంచె తీర్పు. అంచె తీర్పులు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నవారు వస్తారు, ఇక్కడ ఉన్నవారు లేపడతారు. మృతులందరూ కూడా మృతుల పునరుత్థానం ఉంది. మృతులు అందరూ ఏం చేయబడతారంటే సమాధులైన వారు బయటకు వచ్చి మేలు చేసిన వారేమో జీవ పునరుత్థానకును, కీడు చేసిన వారేమో తీర్పు పునరుత్థానం అంటే శిక్షకి బయటకు వస్తారు. వచ్చినప్పుడు ఆయన చెప్పారు కదా తమ తమ క్రియలు చొప్పున ఖచ్చితంగా ఏం చేయబడుతుంది అంటే తీర్పు అనేది తీర్చబడుతుంది. ఆ తీర్పు జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అంచె తీర్పులు ఏం జరుగుతుంది అంటే ఇందాకన్నారు కదా ఆకాశం సైతం నిలవజాలకు అంటే అగ్ని జ్వాలతో దేవుడు భూమిని ఆకాశం దేవుడు ఏం చేయబోతున్నాడు? లైన్ చేయబోతున్నాడు. అంచె తీర్పు ఏం జరుగుతుంది అంటే భూమి ఆకాశం అనేది ఏం చేయబడుతుంది అంటే లైన్ చేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఇక్కడికి వచ్చేస్తుంటారు, ఇక్కడ ఉన్న ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉన్నవారు కూడా వస్తారు. వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఒక నిజంగా దేవుని రాజ్యంలో ఉంటే నువ్వు ధన్యుడమే, లేకపోతే కనుక పరిస్థితులు ఎలాగుంటాయంటే గ్రంథం మాట్లాడుతుంది. ఎందుకంటే 2 పేతురు పత్రిక 3:10 ఏం జరుగుతుంది అంటే ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు భూమి ఆకాశం ఏమైపోతుంది అంటమ్మా? లైన్ అయిపోతుంది. చదువుదాం ఒకసారి, చూడండి అందరు చదవండి. ఏంటమ్మా? అయితే ప్రభు దినము దొంగొచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ఏమవుతుందంటమ్మా? మొత్తం అంతా కూడా ఏం చేయబడుతుంది? తీర్పు తర్వాత ఏం చేయబడుతుంది? మొత్తం అంతా కూడా ఏం చేయబడుతుంది అంటమ్మా? భూమి ఆకాశం ఏం చేయబడుతుంది? లైన్ చేయబడుతుంది. ఇప్పుడు లైన్ చేయబడినప్పుడు ఈ తీర్పు తర్వాత ఏమవుతుందంటే మన వరకు తీర్పు గురించి ఆలోచన చేశాం కదా. ఇప్పుడు తీర్పు తర్వాత ఏం జరుగుద్ది అంటే ఒకటే
ఇది పరలోకము, 2 ఇది నరకం. ఇది శాశ్వతంగా ఉండబోయే మనిషిని యొక్క స్థితి. 3 స్థితులు. 1 ఇక్కడ ఉంటాడు, 2 ఇక్కడ ఉంటాడు. తీర్పు తర్వాత నువ్వు పరలోకంలో ఉంటావా, దేవుడితో పాటు ఇవ్వగలగా, లేకపోతే నరకంలో ఉంటావా. నరకం ఉండాలంటే చాలా నమ్మరు, పరలోకం ఉందని కూడా నమ్మరు. కానీ పరలోకం ఉండదని గ్రంథం ఏం చేస్తుంది, తెలియజేస్తుంది. ఎవరు పరలోకానికి వెళ్తారంటే, ఇక్కడ తీర్పు తర్వాత ఎవరైతే నీతిమంతులు అవుతారో ఈ నీతిమంతులు ఏం చేస్తారంటే పరలోకం వెళ్తారు. ఫిలిప్పీ పత్రిక 3:20, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 20 వచనములు. ఇక్కడ ఎవరంటే అనీతిమంతులు, అలాగే పాపులైన వారు. ఇలా చూడండి, ఇక్కడ ఎవరైతే పాపులుగా ఉన్నారో యేసుక్రీస్తు చెప్పారు కదా, యోహాను సువార్త 8:26 నుంచి 27, 28 వచ్చిన చెప్పడం ఏంటంటే, మీరు పాపంలో ఉండి చనిపోతారు, నేనే ఆయన నివసించినలా నేను వెళ్ళే స్థలంలోకి మీరు రాలేదు. ఎక్కడి నుంచి వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయినా పరలోకానికి వెళ్ళాడు. అయితే పాపలో ఉండి క్రీస్తుని అంగీకరించకపోతే కనుక పాపం ఉండి చంద్రుడు ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాపానికి వెళ్తారు. పాపంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తారంటే ఇక్కడికి వెళ్తారు. ఎలా చెప్పగలమంటే, తీర్పు తర్వాత ఏం జరుగుద్ది అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 46 వచనంలో, మత్తయి సువార్త 25:46 అంటాడు, ఏమిటంటే నీతిమంతులు నిత్య జీవనకులు, అనీతిమంతులు నిత్య శిక్షకి వెళ్ళిపోతారంట. చదివండి వచ్చిన అందరూ ఒకసారి. మత్తయి సువార్త 25:46, మత్తయి సువార్త 25:46 అందరూ చదవండి అమ్మా. 27వ పేజీ. ఎవరంటమ్మా? వీరు నిత్య శిక్షకులు, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. కాబట్టి వీరంటే ఎవరు? 41 వచ్చింది, ప్రభునేసి చెప్పారు కదా, ఎడవైపున్న వాళ్ళారా, నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా, అపవాదికిని వీళ్ళ దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి. అంటే ఈ నరకం అనేది ఎలా ఉంటదంటమ్మా? నరకం ఉంటదా? మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం అందరూ చదవాలి. మార్క్స్ వార్త అందరూ చూడాలిరా. మార్క్స్ వార్త 9:48లో ప్రభునేసిస్తూ తెలియజేస్తున్నారు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనం ఇక్కడ రాసుకోండి. ఇది మార్క్స్ వార్త. నరకం అనేది ఉందా? మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనం. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. ఎవరు వెళ్తారండి నరకంలోనికి? అనీతిమంతులు, పాపులైన వారు. ఎవరెవరు వెళ్తారు లిస్ట్ చెప్తారు. కాబట్టి అక్కడ ఏముందంటమ్మా? ప్రభునిస్తూ చెప్పారు. చూడండి 9:48 ఏముందమ్మా అక్కడ? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఎరదు. ఎవరు చెప్తారంటే ప్రభునిస్తూ దిచ్చి అక్కడ మీరు చూసుకున్నట్టు 42వ వచనం చెప్తాడు. ఎవరనంటే నీ కన్ను నీ అభ్యంతరపరిస్తే పెరిగిపారాయి. 2 కన్నులు కలిగి నిత్యాగ్నిలోకి వెళ్ళడం కంటే ఒక కన్ను కలిగి నిత్య జీవన ప్రవేశించడం మీరు కదా అంటారు. నీ కన్ను అభ్యంతరం, నీ కాలు అభ్యంతరపడితే, అలాగే నీ చెవి నిన్ను అభ్యంతరపడితే, నీ చెయ్య 2 చేతులు కలిగి పరలోకం నిత్యాగ్నిలోకి వెళ్ళడం కంటే ఒక చెయ్యి కలిగి పరలోకంలో ప్రవేశించడం మీరు కదా మాట్లాడతారు. అలా చెప్పుకొచ్చినప్పుడు నరకమున ఎవరైతే తన కన్నును లోపరుచుకోలేరు, ఎవరైతే తన యొక్క చెయ్యిని లోపరుచుకోలేరు, ఎవరైతే తన యొక్క పాదాలని కంట్రోల్ చేసుకోలేరు, వారందరూ ఏం చేయబడతారంటే ప్రభునిస్తూ చెప్తారు, నరకమున వారి అగ్ని, అక్కడ పురుగు చావదు, అగ్ని. అంటే అక్కడ అంతే కదా అన్నాడు 41వ వచనంలో, అపవాదికిని వాళ్ళ దూతలకి సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని. అపవాది ఉన్నాడు, అపవాదికి దూతలు కూడా ఉంటారా? ఉంటారు. అంటే భూమి మీద దేవుని రాజ్యం ఒకటి ఉంది, సాతాన్ రాజ్యం ఒకటి ఉంది. సాతాన్ రాజ్యానికి, ఆ రాజ్యానికి అధిపతి ఎవరంటే అపవాది. కాబట్టి పేరులోనే ఉంది సాతాన్ రాజ్యం అంటే ఆయనదే ఆ రాజ్యం. కాబట్టి వాడిని వెంబడించే దూతలు కూడా ఉంటారంటే ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఏం చేయబడతారంటే నిత్య నరకాగ్నిలో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటే నరకం ఉందని యేసుక్రీస్తు తెలియజేశారంటే తెలియజేశారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాగనే అపోస్తలుడు పౌలు ఫిలిప్పీలో ఉన్న ప్రభు సంఘానికి మాట్లాడుతాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే పరలోకం అనేది ఒకటి ఉంది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఒకసారి చదువుతాం. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవండి అందరూ ఒకసారి. ఎవరిదండమ్మా? క్రైస్తుల యొక్క పౌరస్థితి ఎక్కడ ఉందంటమ్మా? పరలోకంలో ఉందంట. చూడండి, అక్కడ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తును
రక్షణ నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చ కొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మా చెప్పుడు తీర్పు తర్వాత ఎవరైతే నీ పరదేశంలో వారి శరీరం ఏం చేయబడుతుందంట దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఆదామునందు మనుషులందరూ అలాగే మృతి పొందారు. క్రీస్తునందు ఎవరైతే అందరూ కూడా ఏం చేయబడతారు, వస్త్రములను బ్రతికించబడతారు. అలా బ్రతికించబడి నువ్వు దేహాన్ని విడిచిపెట్టి పరదేశంలోకి వెళ్ళినట్లయితే తీర్పు తర్వాత ఏం జరుగుతుందంటే, నీతిమంతుడు అయితే తీర్పు తర్వాత నీ క్రియలు బట్టి నీకేం చేయబడుతుంది, నీతిమంతుడువా లేదా అనీతిమంతుడువా, నీ క్రియలే ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ఏముందంటే తీర్పు ఉంది. ఆ తీర్పు తర్వాత ఏం జరుగుతుంది, నువ్వు నీతిమంతుడు అని అందుకే ప్రవేశం చెప్పారు. నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతులు తీర్చబడతావు, నీ నోటి మాటను బట్టి అపరాధాన్ని తీర్చబడతావు. అప్పుడు తీర్పు తర్వాత ఏం జరుగుతుందంటే, తీర్పు తర్వాత నీతిమంతుడు అయితే అక్కడ చెప్పారు మత్త 5:40 నీతిమంతులేమో నిత్య జీవనకును, అపవాదికి సంబంధులు అపవాది ఏమో చేయబడతాడంటే నిత్య శిక్షకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమన్నాడంటే ప్రకటనగా జరుగుతుంది అంటాడు, పిరికి వారులు, అసహ్యులు, అవిధేయులు, విగ్రహకులు, వాళ్ళ మాంత్రికులు, అబద్ధికులు, అలాగే వ్యభిచారికులు వీరందరూ మండుగుండంలో పడవేయబడతారు. ఇది రెండో మరణం ఏంటంటే నిత్యం అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడికి ఎవరు వెళ్తారంటే పోపలని ప్రతి ఒక్కరు ఏమైపోతారంటే క్రీస్తుని ఎరగకుండా దేవుని రాజ్యమైన సంఘంలో నువ్వు ప్రవేశించుకోకుండా ఒకవేళ ధ్యానం విడిచిపెట్టినట్లయితే పాతానికి వెళ్తావు. పాతానికి వెళ్ళిన తర్వాత క్రీస్తు వస్తేనే కానీ ఇది పాతలో ఉన్నావు. ఈ మృతులోకంలో ప్రతి ఒక్కరు తీర్పు అనేది ఒక రోజున మృతులకు ఏముందంటే పునరుత్థానం తీర్పు ఉంది. ఆ తీర్పు అంచె తీర్పు. ఆ తీర్పులో ఏమవుతుందంటే భూమి ఆకాశం ఏం చేయబడుతుంది, లైవ్ అయిపోతుంది. అంతే కింద చదువుకున్నాం ప్రకటన 20 అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆకాశము ఏమో చేయమంటామా, నిలవలేమంట. వచ్చిన చదవటం తల్లి ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 12 వచ్చిన చదువుతాము, 11 వచ్చిన చదవండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసుడైన ఒక నేను చూచితిని. భూమి ఆకాశం అని సముఖం నుండి పారిపోయిన వాటి నిలవ చోటు కనబడపోయినది. దాని అర్థం ఏంటంటే క్రీస్తు వచ్చినప్పుడు భూమి ఆకాశం ఏం చేయబడుతుందంటే లైవ్ అయిపోతుంది. అప్పుడు మనుషులు తీర్పు చేయాలి. మనుషులు మృతుల్లో ఉన్న అందరూ ఏం చేయబడతారంటే మృతుల్లో అందరూ ఆయన సింహాసనం ఆయన సముఖంలో పోగు చేయబడతారు. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. అప్పుడు ఆ గ్రంథంలో నీ ఏదైతే చేసావో నీ దేహంలో దానికి ఖచ్చితంగా ఏం జరగండి. అపోస్తలుల మీద మనం చదువుకోలేదు అన్నాడు అక్కడ భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. దీన్ని బట్టి నీతిని అనుసరించి ఒక మనుషుల ద్వారా దేవుడు భూలోకము నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినాన్ని దేవుడు చేశాడు, నిర్ణయించాడు. దానికి ఆధారం కలగజేయడం దేవుడు చేశాడు. మృతుల నుంచి తిరిగి లేపాడు. అంటే మనిషికి మరణం ముగింపు కాదు, మరణం తర్వాత ఖచ్చితంగా మరొక జీవితం ఉంది. నువ్వు భూమిని ఏదైతే జరిపించావో ప్రతిదానికి ఏం జరగాలంటే లెక్కలకి అప్పచెప్పాలని దేవుడు ఏం చేస్తాడు, ముందుగానే మనకు ఒక ఆధారం కలగ చేశాడు. ఒక నువ్వు నమ్మలేదనుకో ఖచ్చితంగా ఏం చేయబడతావంటే ఆ తీర్పులో నువ్వు ఒక అపరాధిగా నిలబడినట్లయితే ఖచ్చితంగా నిత్య శిక్ష వెళ్ళిపోతావు నరకానికి. ఒకవేళ ఆ తీర్పులో పడినప్పుడు నువ్వు నీతిపరంగా తెచ్చుకున్నట్లయితే క్రీస్తు మనకు న్యాయ పెట్టుకుని మనందరం ఏం జరగాలి, లెక్క అప్పచెప్పాలి. అపోస్తలులు 17:31 ఏముందండి, అపోస్తలులు గారు 17:31 గత వల్ల మనం ఆలోచన చేసినటువంటి సంగతి, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయిన ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయన లేపునందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. అందరికి ఆధారం ఉందా? దేనికంట భూలోకంలో ఉన్న ప్రతి మనుషులు ఏం చేయబడతారంటే ఆయన సముఖంకి ఏం చేయబడతారంటే పోగు చేయబడతారు. సమాధులలో ఉన్న స్వరములు ఏం చేయబడతారంటే బయటకు వస్తారు. బయటకు వచ్చేది ఏం జరుగుద్దంటే మేలు చేసినట్లయితే జీవపునరుత్థానికి వెళ్తావు, కీడు చేసినట్లయితే తీర్పు పునరుత్థానికి వెళ్తావు. నీ దేహంలో ఏదైతే జరిగిస్తావో దాన్ని ఖచ్చితంగా ఏం చేయబోతున్నాం అంటే మనము అనిపించబోతున్నాం. అందుగురించి మనం గుర్తుపెట్టుకోండి, మానవ యొక్క స్థితి అన్నప్పుడు వాడు భూలోకంలో అనిపించే స్థితి ఉంది, 2 మృతుల లోకంలో అనిపించే స్థితి ఉంది, 3 ఎక్కడంటే పరలోకంలోనా లేకపోతే నరకంలోనా. ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవునికి ఆయుష్కాలం ఇచ్చినప్పుడే మనుషుడు ఏం జరగాలంటే నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే ఖచ్చితంగా ఏం చేయబడతామంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు అన్నాడు కదా, ఇది నా తండ్రి నా అబ్రహామా, ఇదిగో నేను వేతం పడలేకపోతున్నానంటే ఇంకా అటువంటి ఇక్కడికి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తర్వాత డైరెక్ట్ ఎక్కడికి వెళ్తామంటే ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే అపవాదిని మన దూతలు ఏం చేయబడతారంటే నిత్యం ఏం చేయబడతారంటే అక్కడ శిక్షించబడతారు. నిత్య శిక్ష అంటే ఆ శిక్ష నుంచి ఎవరేం చేయలేరు,
తప్పించలేరు. ఆ తప్పించుకోవడానికే దేవుడు భూమి మీద ఆవిష్కరణ ఇచ్చాడు. ఆ నిత్య శిక్ష ఒకటి ఉంది. భూలోకం తీర్పు తీర్చుకోవడం దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని తప్పించుకోవడానికే దేవుడు మనుషులకు భూమి మీద ఏం చేస్తున్నాడంటే సమయం అనేది అనుగ్రహిస్తున్నాడే తప్ప భూమి మీద అనేది గొప్ప మనం కాదు. ఎందుకంటే పాతాళం గొప్ప ఆశ అపరిమితంగా మన కొరకు ఏం చేస్తుందంటమ్మా కనిపెట్టుకుంటుందంట. ఈ గొప్పవారేమి అలా కొద్దివారేమి సామాన్యులు అందరం ఏం చేస్తుందంట జ్వరపీడితులు అయితే గనక అది యెషయా గ్రంథం 5:13-14 ఉంటుంది. అవసరం లేదు, మనకు అవసరం దేవత అట్లేదు. నేను జనరల్ గా చెప్తున్నాను. ఆ పాతాళం ఏం చేస్తుంది మన కోసం ఏం చేస్తుందంట కనిపెట్టుకుని ఉంటది. ఎప్పుడు జ్వరం వచ్చిందనుకో ఎప్పుడు మృంగేద్దామని ఏం చేస్తుందంట ఎదురు చూసుకుంటదంట. అందుగురించే ఎప్పుడు కూడా ఏం జరగాలంటే ఎప్పుడు మనం ప్రభు ఇందాక మనం చదువుకున్నాం ప్రభు దినం ఎలా ఉంటదంట దొంగ వచ్చినట్లు ఉంటది. ఇందాక 2 Petrus 3:10 ప్రభు యొక్క దినం ఎలా ఉంటది దొంగ వచ్చినట్లు ఉంటది. అంటే దొంగ మన ఇంటికి చెప్పొస్తాడమ్మా, చెప్పొస్తే ముందుగా అయిపోతాం, మనం ఎలక్ట్ అయిపోతాం. కాబట్టి ఎప్పుడు వస్తాడనేది తెలీదు. అంటే అందరూ కూడా చెప్పేదే కదండి, మీరు చెప్తారు ముందు ఉన్నవారు కూడా చెప్పారని మీరు అనుకోవచ్చును. ఆనాడు అక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు అంచెదిన అపాసకులు వచ్చి ఆడపడే ఏమన్నారంటే సృష్టి ఆరంభం అన్నట్టుంది. ఏది రాకడన్నారు ఎక్కడయ్యా రాకడ గురించి వాగ్దానం ఏమైపోయింది అన్నట్టు ఉన్నట్లయితే ఎలా ఉంటదంటే నోవాకాలం టైప్ లో ఉంటది. నోవాకాలం కూడా జనులు ఎలా ఉంటారంటే ఇది ఈ నోవాక అనేది ఒకరితో వచ్చేద్దానంటే ఇక రాలేదేంటి, జనులు తినచ్చు త్రాగుచ్చు పెండవచ్చు పెళ్లిపించుకున్నారంట. ఒక్కసారి ఏమొచ్చిందంటే చెప్పినాడు. అదొకసారి ఏంటంటే ఈ పాపం దేవుడు తలుపులు మూసేసిన వాడిది వెంటనే ఏమొచ్చేసిందంటే దేవుడు ఒకరితో కురిపించాడు. తర్వాత అందరూ భక్తిని సమూహం దేవుడు ఏం చేశారంటే శిక్షించేశాడు. ఇప్పుడు కూడా దేవుడు భక్తిని దేవుడు శిక్షించడానికి అగ్నిని భద్రపరిచించాడు. అగ్ని జ్వాత ప్రబంధేసి రెండో ప్రత్యక్షం ఏం చేయబోతుందంటే ఆయన కాకుండా ప్రత్యక్షం కాకపోతుంది. ఆ ప్రత్యక్షం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. అంచె తీర్పు అది ఇంకా జరగలేదు. కాబట్టి మనుషుడు మనము భూమి మీద ఉన్నాము. భూమి మీద ఉన్నప్పుడు దేవుని రాజ్యమైనటువంటి ఈ సంఘంలో మనం ఉన్నట్లయితే మనం పరదేశికి వెళ్తాము. ఒక సాతాన్ రాజ్యంలో ఉన్నట్లయితే మన కష్టం పాతాలకు వెళ్తాము. అయితే ఇక్కడ పాపలైన వారు కూడా అక్కడికి వెళ్తారని పాతానికి వెళ్తారు. ఎందుకంటే దేవుడు కృప ఏర్పడటం రాకపోయినట్లయితే కొత్త జన్మ ఎత్తినట్లయితే బాప్తిజం పొందితే వారు దేవుడి రాజ్యంలోకి ప్రవేశిస్తారు. దేవుడి రాజ్యంలో ప్రవేశించినంత మాత్రాన మనం మన విశ్వాసాన్ని కాపాడుకోకపోతే మళ్ళీ విశ్వాసం తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది. విశ్వాసం తొలగిపోయినను కూడా పాతను వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎవరు దేవుడి రాజ్యంలో అపోస్తలుడు నా విశ్వాసమును కాపాడుకుంటుని నాకు నీతి కిరీటమించబడింది, నా పరుగు తుదమట్టించి తిని అది నాకు మాత్రమే కాదు నీతి గల న్యాయపతిని ప్రభు లేచి ప్రత్యక్షమైనప్పుడు అది నాకు మాత్రమే కాదు నాకులాగా ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటో వారందరికీ అనుగ్రహించబడుతుంది అని తేటగా తెలియజే. విశ్వాసం ఎవరైతే కాపాడుకుంటారో దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఒకవేళ నువ్వు ధ్యానం విడిచిపెట్టినట్లయితే నెమ్మదిగా స్థానానికి వెళ్తావు. అప్పుడు నీకు అక్కడ ఏముండదంటే ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే లోకస్మృతిలో మనం చూస్తాం 16 మూడు పరిస్థితులు కనపడ్డాయి అక్కడ. ఒకటి మృతుల లోకంలోనే ఏం కనపడుతుంది, పరదేశం ఉంది, అగాధం ఉంది, పాతాళం ఉంది. ఏసుక్రీస్తు కూడా చెప్తారు శిలువలో తగ్గుతూ అంటాడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే పరదేశం అనేది ఒకటి ఉందా, ఉన్నది. ఎందుకంటే మృతుల లోకం అంతా కూడా ఒకటగా ఉన్నప్పుడు ప్రభనేసి మృతులోకానికి వెళ్ళినప్పుడు చెరగ చేసినట్ట పట్టిపోయి ఏమైపోయిందంటే 2 భాగాల కింద చేశాడు. భక్తిహీనైన వారిని ఒక చోట, నీతిమంతులైన వారు విశ్వాసమైన వారు ఒక చోటకి ఏమైపోయిందంటే ఆయన చెరగ ఏమైపోయిందంటే పట్టుకెళ్ళిపోయి. అందుకుంచే కదా యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన మరణించి ఆయన తిరిగి ఆయన మృతులోకానికి వెళ్ళి తిరిగి లేపక మునుపు సౌమ్యులను భక్తిపరుడు చనిపోతే కనుక ఏం జరిగింది, పాతాళం మీద కూడా ఏం కలిగినాడంటే అధికారం కలిగినాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేకోకుండా ఆయన పాతాలకు ఏం పెట్టాడంటే తాళమేసి పట్టుకొచ్చేసాడు ప్రభునేసుక్రీస్తు. ఇప్పుడు పాతాళం ఎక్కి మన యొక్క తాళతీలు ఎవరి సాధులు ఉన్నాయి, ప్రభునేసుక్రీస్తు సాధులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అపవాద యొక్క అధికారం అనేది చలమని అవదు. ఒకప్పుడు చలమని అనేది ఇప్పుడు చలమని అవడానికి అవకాశం అనేది ఎందుకంటే తాళమేసి పట్టుకొచ్చేసాడు. ఇప్పుడు పాతాలను తప్పించుకోవడానికి భూమి మీద క్రీస్తుకరమైన సంఘంలో చేర్చబడితే ఆ పాతాలను తప్పించుకునే స్థలం ఏంటంటే దేవుని రాజ్యమైనటువంటి అనే శరీరమైన సంఘంలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే తప్పించుకుంటారో వారు మాత్రమే ఏం చెబుతారంటే తీర్పు తర్వాత నీతి మందుగా తీర్చబడితే అప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడికి తీర్పుకి వెళ్ళిన తర్వాత నీవు నీతిమంతుడుగా అనీతిమంతుడు తీర్పు తర్వాతే నువ్వు నీతిమంతుడు అయితే పరలోకానికి వెళ్తావు, అనీతిమంతుడు అయితే పాపులు ఎడగలుగుతారు నరకానికి వెళ్ళడానికి అవకాశం. కాబట్టి మానవుని యొక్క స్థితి గురించి మనం గ్రంథం ఏం తెలియజేస్తుందో కొన్ని విషయాలు తేటగా ఆలోచన చేస్తాం. కాబట్టి మనుషుడు అనేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, దేవుడి దగ్గర నుంచి వస్తున్నాడు. అందుకే కదా దేవుడు ఆదాము అవ్వ మాట విని పాపం చేసినప్పుడు దేవుడు చెప్పేస్తాడు ఆదామా నీవు నీ భార్య మాట విని తినవద్ద మోక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు కనుక నువ్వు బ్రతికి తినను ప్రయాసంతో ఏం చేస్తావంటే నువ్వు చెమట వచ్చి కష్టపడి ఆహారం తింటావు, నేల నుంచి తీపడ్డ నువ్వు మళ్ళీపోతావు, ఆత్మ దగ్గర తిరిగి మళ్ళీ దేని దగ్గరికి
వెళ్ళిపోద్దని చెప్పి. అంటే ఖచ్చితంగా మా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఎలా చేశాడంటే దేవుడు నరులను యథార్థవంతుడిగా చేశాడు. అయితే వారికి వివిధ తంత్రాలు కల్పించుకుని ఏమైపోతారంటే అపవాది బంధకాల్లోకి వెళ్ళిపోయి, అయినా దేవుడు ప్రేమించి ఏం చేశాడు, తన కుమారుడు పంపించి మరలా తన కుమారుడు రక్షించే ఏర్పాటు చేశాడు. ఎవరైతే రక్షించబడలేదో వారు రక్షించబడినట్లయితే నువ్వు కృపలో ప్రవేశించినట్టు, లేకపోతే దేవుని బ్రతకంత జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు. ఒకవేళ ఒక పడుగు దూరంలో ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీవు దేవుడిచ్చిన ఆయుష్కాలను సద్వినియోగపరచుకోకపోతే ఒక్కసారి మృతుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుని యొక్క పరిస్థితి చూసినప్పుడు ఇంకా అవకాశాలు అనేవి మనకి ఎప్పుడు మన దేనికోసం ఎదురు చూడాలంటే తీర్పు కోసం ఎదురు చూడాలి. ఆ తీర్పు ద్వారా నిత్య శిక్ష వెళ్ళిపోవడమే తప్ప మరొక అవకాశం అనేది లేదు. ఇది దేవుడు మానవ జాతి గురించి తెలియజేసినటువంటి గ్రంథంలో తెలియజేసిన సమాచారం. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం ధనులు ఇక్కడ ఉన్నాం. ఇంకా మనకి ఏముందంటే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా కనుక కృపలో ప్రవేశించకపోతే కనుక కృపలో ప్రవేశించాలి. ప్రవేశించడం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనం కూడా జారిపోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సందేశం ద్వారా రక్షించబడి మనందరం కూడా లాస్ట్ కి మనం ఎక్కడికి వెళ్తాం అనేది మన యొక్క క్రియల మీద ఆధారపడి, మన యొక్క నడవడిక మీద, మన ప్రవర్తన బట్టి, మన మాట మీదే ఆధారపడి ఉంటది. కాబట్టి మన భూమి మీద జీవించేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా గ్రంథంలో దేవుడు ఏం తెలియజేశాడో, ఏం చేయాలని చెప్పాడో, ఏం ఆజ్ఞాపించాడో అవి మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే మానవ జాతికి ఏమవుతుంది, క్షేమకరమైనటువంటి పరిస్థితి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఇలాగ ఈ రూపంలో మన జీవితం అనేది కొనసాగబడుతుందా లేదనేది మనం ఆలోచించుకుని ఎవరైనా దేవుని రాజ్యంలో లేకపోయినట్లయితే ఇదిగో తీర్పు ముందుగా మన మృతులోకానికి వెళ్ళక ముందుగా తీర్పు అనేది ఒకటి ఉందని మనకు ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు భూలోకం ఉండగానే మనందరం కూడా ఒకవేళ అపవాదిక బంధకాలు ఉంటే దేవుని రాజ్యంలో చేరడానికి ప్రయత్నం చేయాలని పురోపేటనాన్ని హెచ్చరించుకుంటూ ఎంతవరకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయతో